ఇంకొకటి కూడా పెరిగింది, ఆంధ్ర పెత్తనం పెరిగింది. నేను మొన్న మీరు ప్రెస్ మీట్ పెట్టి చూపించిన, మీరు చూసుంటారు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఎక్కడెక్కడనో అలాంటి కోల్ ఇండియాలో పనిచేసిన వాళ్ళను, ఆంధ్రప్రదేశ్లో పనిచేసిన వాళ్ళని తెచ్చి జెన్కో డైరెక్టర్లు, ట్రాన్స్కో డైరెక్టర్లు, ఎస్పీడీసీఎల్ డైరెక్టర్లు, కీలకమైన విభాగాల్లో ఆంధ్ర వాళ్ళని తెచ్చిపెడతారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో కూడా కీలకమైన విభాగాల్లో ఆంధ్ర వాళ్ళని తెచ్చిపెడుతున్నారు. రాష్ట్ర అంటే అనేకమైనటువంటి విషయాల్లో ఇవాళ వాళ్ళ రోల్ పెరిగింది. తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతింటుంది. అక్కడ విజయవాడలో కట్కొత్తే ఇక్కడ బల్బు వెలుగుతున్నది, ఆడ కట్కొత్తే ఇక్కడ బిల్ పాస్ అవుతుంది. ఇది తెలంగాణ ఉద్యమకారులకు, తెలంగాణ అమరులకు ఇది అవమానించబడేటువంటి విషయం. ఇక ఈయన మాట్లాడితే దుబారా గురించి, మా ప్రభుత్వం గురించి గతంలో అబద్ధాలు మాట్లాడండి. రేవంత్ రెడ్డి గారు ఒక క్యాంప్ ఆఫీస్ కడుతుంది. ఇప్పుడు మొదలు దానికి 10 కోట్లు శాంక్షన్ చేసిండ్రు. చాలతలేవంటే 30 కోట్లు శాంక్షన్ చేసిండ్రు. 30 కోట్లు చాలతలేవంటే 70 కోట్లు శాంక్షన్ చేసిండ్రు. ఇప్పుడు 70 చాలతలేవంటే 100 దాటుతుందట. మళ్ళీ ఎక్కడ కడుతుంది? ఇది ఎంసీహెచ్ఆర్డీలో దాదాపు 100 కోట్లు పైచిలకు ఖర్చు పెట్టి ముఖ్యమంత్రి గారు క్యాంప్ ఆఫీస్ కడుతుంది. అవసరం నీకు 100 కోట్లు? పేదవాళ్లకు ఫీజు రియంబర్స్మెంట్ అడిగితే నన్ను కోసుకత్తి నుండి పైసలు లేవంటాడు. ఈయన ఫుట్బాల్ షోకుల కోసం, ఈయన ఫుట్బాల్ ఆడడం కోసం, ఈయన ఒక్కడి కోసమే 5 కోట్లతోని స్టేడియం కట్టుకున్నాడు. ఎంసీఆర్డీలో 5 కోట్లతో స్టేడియం కడతావు, 100 కోట్లతో రాజ్మహల్ కడతావు. నువ్వు ఆయన ఎవరో మెస్సీతో ఆడతా అని చెప్పి ఆయన తెచ్చి ఆడడానికి 100 కోట్లు ఖర్చు పెడుతుండు. దానికి మళ్ళీ ఆయన రావాలంటే ఉత్తగా రాడు కదా. ఆ మెస్సీతో ఆడడానికి కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుండు. ఆయనతో ఆడనీకి నేర్చుకోవడానికి స్టేడియం కట్టుకుంటే 5 కోట్లు, ఈయన క్యాంప్ ఆఫీస్ రాజ్మహల్కు 100 కోట్ల పైగా ఖర్చు పెట్టారంటే ఇప్పుడు మెస్సీని తెప్పించి గేమ్ ఆడితే రాష్ట్రానికి ఏమొస్తుంది? అరే నాకు దళిత బంధు ఇస్తే నా తమ్ముడు బతాడు, మా ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తే మా చెల్లె చదువుకుంటుంది, గా పిల్లలకు హాస్టళ్లలో అన్నం పెడితే కడుపు నిండా మా పిల్లలు బాగుపడతారు. గా పని చేయవే రేవంత్ రెడ్డి అంటే నేను 100 కోట్లతో క్యాంప్ ఆఫీస్ కట్టుకుంటా, 5 కోట్లతో ఫుట్బాల్ స్టేడియం కడతా, వాడిని ఉన్న మెస్సీని పట్టుకొచ్చి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నువ్వు ఫుట్బాల్ ఆడితే మాకొచ్చేది ఏంది? ప్రజలకేం సంబంధం నీ ఫుట్బాల్ షోకులు? నువ్వు మెస్సీతో ఫోటో దిగుతేంది, షేక్ హ్యాండ్ ఇస్తేంది, నువ్వు ఫుట్బాల్ ఆడితేంది, ఇంకేం చేస్తే మాకెందుకు? ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయి. 6 గ్యారెంటీలు ఎప్పుడు అమలు చేస్తావో చెప్పు, లేదంటే ప్రజలు నిన్ను ఫుట్బాల్ ఆడతారు.